It was at this moment he knew. He fucked up. హాయ్ మామ, నా పేరు శివ. ఫస్ట్ టైం అనమాట ఇలాగ కెమెరా ముందుకు వచ్చి వీడియో రికార్డ్ చేసి పెట్టడం అనేది. అయితే నేను అనుకుంది ఏంటంటే 10 షార్ట్ వీడియోలకి ఒక లాంగ్ వీడియో చేయాలనుకున్నా. అయితే 10 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను అనమాట షార్ట్స్. అవి లాంగ్ వీడియో చేయాలి కాబట్టి నా ట్యాంక్స్ అయితే చాలా మురుగ్గానే ఉన్నాయి. మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు. వాటిని క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ఈ వీడియో చేయడం అనేది జరిగింది. చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెర్నింగ్ ఆక్వా లైఫ్. ఫస్ట్ అయితే గప్పి పాండ్ని అయితే క్లీన్ చేద్దాం. దీంట్లో గప్పీస్తో పాటు మౌలీ బేబీస్, జేబ్రా డానియల్ అన్నీ ఉన్నాయి. ఆ పాండ్లోంచి ఫిషెస్ని బయటకు తీయడం ఒక ఎత్తు అయితే ఆ వాటర్ని రిమూవ్ చేయడం ఒక ఎత్తు అనమాట. దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్లో ఫుల్గా వాటర్ పట్టేసి 2 బటన్ వేలతో ఆ 2 ఎడ్జెస్ని క్లోజ్ చేసి ఒక ఎడ్జ్ని ఏమో వాటర్లో పెట్టి ఇంకో ఎడ్జ్ని బయటకు వదిలేస్తే అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట చాలా ఈజీగా. కానీ ఆ ట్రిక్ అయితే దారుణంగా ఫెయిల్ అయింది. ఆ పైపుకి మధ్యలో బెజ్జం ఉందన్నమాట. ఆ బెజ్జంలోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో మనమే ఇంకా నీళ్ళని డొక్కుతో తోడేసాం అన్నమాట. ఇంకా మంచిగా ఆ టబ్ని క్లీన్ చేసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని ఫిషెస్ని అయితే అందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇందాక చెప్పాను కదా వాటర్ రిమూవ్ చేసే టెక్నిక్ అని. ఆ టెక్నిక్ ద్వారానే ఇప్పుడు మనం వాటర్ కూడా ఫిల్ చేయబోతున్నాం. సో వాటర్ అయితే ఫిల్ అయిపోయినాయి. మన ఫిషెస్ని ఇప్పుడు అందులోకి షిఫ్ట్ చేద్దాం. ప్రజెంట్ ఆ పాండ్లో మిగిలిన ఫిషెస్ అనమాట. ఫిషెస్ని అయితే అందులోకి వదిలేసా. పాండ్ ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో అదే టెక్నిక్తో మనం మిగతా ట్యాంక్స్ కూడా క్లీన్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఫ్లారాన్ ట్యాంక్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఫ్లారాన్ ట్యాంక్లో అలా పైప్ పెట్టి వాటర్ అంతా తీసేసి ట్యాంక్ని కొంచెం అలా క్లీన్ చేసి కొత్త వాటర్ అయితే నింపేసుకుందాం. వాటర్ నింపినాక నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఈ బీటా ఫిషెస్ అనేవి తీసి చిన్న 1 ఫీట్ ట్యాంక్లో వేసి ఫ్లారాన్ అనేది ఆ పెద్ద ట్యాంక్లోకి మార్చుదామనే ఐడియా అయితే వచ్చింది. సో వెంటనే ఆ బీటాస్ అన్ని తీసేసి 1 ఫీట్ ట్యాంక్లోకి అయితే మార్చేసా. అదేవిధంగా పక్క ట్యాంక్లో కూడా డస్ట్ మొత్తం రిమూవ్ చేసి వాటర్ ఫిల్ చేసి ఫ్లోరాన్కి సెటప్ అయితే చేసాను ట్యాంక్ని. వాటర్ హీటర్తో పాటు ఆక్సిజన్ ఫిల్టర్ కూడా పెట్టేశాను. ట్యాంక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ట్యాంక్స్ క్లీన్ చేసినాకైతే ఇలా ఉన్నాయి 2 ట్యాంక్స్. ఇందులో వచ్చేసరికి బీటాస్ వేసాను అనమాట. సో ఫైనల్గా ఒకే ఒక ట్యాంక్ అయితే మిగిలింది. అదే పోలార్ ప్యారెట్ ట్యాంక్ అనమాట. దాన్ని కూడా క్లీన్ చేసేసి వీడియోని ఎండ్ చేశాను. ఈ ట్యాంక్ క్లీన్ చేసేలోపు అందరూ ఒకసారి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి గైస్. సో వాటర్ అంతా ఖాళీ అయిపోయినాయి. దీన్ని మనం బయటకు తీసుకెళ్ళి కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ ఫిల్ చేసి అయితే ఫిషెస్ని అందులో వేసేద్దాం. దరిద్రం ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది అనుకుంటా. పైన బాక్స్ అయితే గట్టిగా ఇచ్చింది నా బుర్రకి. గుండు పగిలిపోయింది. ఇలాంటివన్నీ కామనే రా అనుకొని ఇంకా వాటర్ ఫిల్ చేద్దామని తీసి టిన్నుతో వాటర్ అయితే ఫిల్ చేసేసా. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది మామ. ఈ ట్యాంక్కే టిన్ వాటర్ పోస్తే సగం కూడా నిండలా. అలాంటిది మోన్స్టర్ ట్యాంక్లో అయ్యి అంటారు. వాటికైతే ఎన్ని లీటర్లు వాటర్ పడతాయి అంటారు. ఎప్పటికైనా నేను ఒక మోన్స్టర్ ట్యాంక్ కొంటా. మోన్స్టర్ ఫిషెస్ని పెంచుతా. ఇదే నా ఆజ్ఞ. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ట్యాంక్లో ఉన్న బొమ్మలన్నీ పెట్టేశాను అనమాట. దాని తర్వాత మన చేపలను అయితే అందులోకి వదిలేద్దాం. మాలీ ఫిష్కి నిజంగానే దోల ఎక్కువ మామ. నేను ట్యాంక్లో వేద్దామని తెస్తే అదేమో బయటకు దూకేసింది. మళ్ళీ దాన్ని తీసి ట్యాంక్లోకి అయితే వదిలేసా. నెట్తో పని అవ్వట్లేదని నేనే ఇంక చేత్తో అయితే ఫిషెస్ని వదిలేసా ట్యాంక్లోకి. ఫైనల్గా ఆఫ్టర్ క్లీనింగ్ అయితే మన పోలార్ ప్యారెట్ ట్యాంక్ ఇలా ఉంది. మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన అకౌంట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.